రంగారెడ్డి జిల్లాలోని తుర్కం యంజాల్ మున్సిపల్ పరిధిలో టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ ఎన్నికల ఫలితాలపై పవర్ 3 న్యూస్ ప్రతినిధి అశోక్ కుమార్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అభ్యర్థుల విజయాలకు కృషి చేసిన మంత్రులకు, గెలిచిన అభ్యర్థులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా మా ఇన్ఛార్జి మంత్రి తుద్దిల శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, అందరికీ ఈ యొక్క గెలుపు అంకితం చేస్తూ వాళ్ళ కోసం ఏదైతే ఇవాళ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది. ఆయన గెలుపు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా సంతోషంతో పనిచేసి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుపుకు పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా చేతులెత్తి దండం పెడుతూ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ లో భాగంగా మాకు లోకల్ ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సీఎం కూడా మాకున్నారు. అయితే ఢిల్లీకి మా కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం ఢిల్లీ నుంచి ఫండ్స్ తేవాలంటే ఒక ఎంపీ గారు అవసరం ఉంటుంది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఎంపీగా రావడం, గెలవడం మాకు చాలా సంతోషం. అదే రకంగా స్వల్ప మెజార్టీతో కొన్ని సీట్లు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు 4 సీట్లు మాకు తక్కువ విషయం భావిస్తా ఉన్నాం. అయినా మాకు సెంట్రల్లో తప్పకుండా రాహుల్ గాంధీ కూటమిలో మాకు పీఎంఐ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా సెంట్రల్లో కూడా మంచి గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేందుకు చేసిన ప్రతి కార్యకర్తకు, వర్క్ చేసిన ప్రతి కార్యకర్తకు, ఓటేసిన ప్రతి ఓటర్కు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఏదైతే మా ఇబ్రాహీంపట్నంలో ఫస్ట్ తెలంగాణ జెండా ఎగురుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అలాగే జరిగింది. తెలంగాణలో కూడా జెండా ఎగురవేసి రేవంత్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా, పట్టి సారు డిప్యూటీ మంత్రిగా, అట్నే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా వీళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చి ఎక్కట్టగా అయ్యి పనిచేయడం జరిగింది. ఈ గెలుపులో భాగంగా తప్పకుండా ఇన్ఛార్జి తీసుకుని తన భుజాల మీద వేసుకుని గెలిపించిన మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గెలుపు మా అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ గా సమర్పించే విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటాను. మీ కొత్తకుర్మ శివకుమార్, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. థ్యాంక్ యూ అన్నారు.